రేగి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మణరావు గారు, నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఫేమ్ తెచ్చుకోవాలంటే వైసీపీలో జాయిన్ అయితే చాలు అనే పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి పేరు తెచ్చుకుంటున్నాము, పాజిటివ్గానే నెగిటివ్గానే అటాక్ వస్తుందా అనే అంశం పక్కన పెడితే పాపులర్ అవుతాం ముందర. పాపులర్ అయిన తర్వాత మనం బాగా ఎదగచ్చు అనే స్కీమ్లో ఏమన్నా మీ నాయకులు ఆలోచన చేస్తున్నారా? ఒకటి వెంబడి ఒకటి వివాదం. కోర్టు పరిధిలో ఉన్నదని ఒక అంశం నేను మాట్లాడను, మిగిలిన రెండు తీసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ గారు, రుతురా గారని ఒకప్పుడు దూరదర్శన్లోనే దేంట్లో సీరియల్ వచ్చేది, జెమినీలో ఒక అటువంటి సీరియల్ లాగా అది కొనసాగుతూనే ఉందా ఆ ఎపిసోడ్. మధ్యలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఎపిసోడ్, మళ్ళీ ఇప్పుడు వచ్చి తాజాగా ఇంకొక ఈ విజయవాడ ఎపిసోడ్. ఏంటంటే ఇవి ఒక ప్రవాహమా? ఎక్కడైనా ఆగే అవకాశం ఉందా? మీ నాయకుడు బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వీటన్నిటిని పట్టించుకుంటాడు? ఆయనేమో చంద్రబాబు గారి మీద కాలు దువ్వాలంటే అక్కడ నిమిషంలో ఫ్లైట్ ఎక్కుతారు, ఇక్కడ దిగుతారు. ఇలాంటి అంశాలు ఎందుకు, అంతర్గత ప్రక్షాళన ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? ఇంటర్నల్గా క్యాన్సర్ లాగా, ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అవుతున్న ఈ అంశాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేస్తుందా? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ ఎన్టీ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. వాసుదేవన్ గారు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి దాటిపోయి వేరే స్థాయిలోకి వెళ్ళినటువంటి పార్టీలు, రెండు పార్టీలు ఉన్నాయి. జనసేన ఉంది, టీడీపీ ఉంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి సాక్షాత్ ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీకి యువ కిషోరం అన్నటువంటి లోకేష్ గారి యొక్క భాగవతాలు అందరికీ తెలిసినవే. అవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దాటిపోయినవే. ఆయన పెట్టుకున్న ఎఫ్ఐఆర్స్ అన్నీ బయటకు వచ్చినవే కదా. ఇవంతా చూపించినటువంటి పత్రికలు, టీవీ ఛానల్ కథలు మనం చూసాం. అవి కూడా బయటకు రావాలి. వాళ్ళతో కూడా కేసులు పెట్టించాలి. ఎవరితోనైతే ఇంటర్నేషనల్ ఫిగర్తో తిరిగినటువంటి ఏ పార్క్ హయాత్ లాంటి పెద్ద పెద్ద హోటల్లో తీసుకున్న రూములు కానీ, ఇంటర్నేషనల్లో తీసుకున్నటువంటి సింగపూర్, మలేషియాలో గడిపినటువంటి రూముల వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా బయటకు రావాలి. సినిమా ఇండస్ట్రీలో చేసినటువంటి బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్లు అవనియండి, బయట సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లకు ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన వాతావరణం అవనియండి, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా టీడీపీకి, జనసేనకి చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఆ బాండ్ పైన కూడా బయటకు తీసుకురావాలి. మేమేమంటామంటే మీరు అన్నటువంటి మాట మీద వస్తున్నాం. కడుక్కోండి అని చెబుతుంటే పక్క వాళ్ళ ఇంట్లో లేదా అన్నట్టుంది మీ వ్యవహారం. వాసుదేవన్ గారు, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోవడానికి కావాల్సిన కేసులు రోజు మీకు పొద్దున 6ంటికి లేస్తే రాత్రి 11 దాకా టీవీలో మోగుతా ఉంటే చలనం. వాసుదేవన్ గారు, హెడ్ క్వార్టర్స్ లో వాసుదేవన్ గారు, ఈ రోజున బురద చల్లడానికి ఏముందండి? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చి 70 రోజుల్లో రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు, రాష్ట్రం మీద డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద పెట్టవలసిన దృష్టి అంతా కూడా ఎవరింట్లో ఏ మొక్కలు ఉన్నాయి, ఎవరింట్లో సంవత్సరాలు ఏం జరుగుతూ ఉన్నాయి, లేదా వాళ్ళు ఇడిపోయిన ఆకాశంలో ఉన్నా, అంతరిక్షంలో ఉన్నా, భూలోకం కింద ఉన్నా వాళ్ళు వెతుక్కొని, వాళ్ళు పట్టుకొని వాళ్ళతో వచ్చి ఇగో మీ దగ్గర దొరికిన అదేదో కనీస వేటకెళ్ళి ఆ సంపదను మనం సృష్టించినట్టుగా, కనీసాలు తవ్వినట్టుగా ఎప్పుడో పాత వీడియోలు తీసుకురావడం, ఇగో ఆ వీడియోలు తీసుకొచ్చి మేము అధికారంలోకి వచ్చాం కదా, ఇగో మీ బాగోతాలని చెప్పి దాన్ని టీవీ చర్చ వేదికగా చేపిస్తున్నటువంటి తరుణం టీడీపీ నాయకులు చేస్తున్నది ఏదైతే ఉందో దౌర్భాగ్యమైనది. ఈ రోజున ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుందండి. పరస్పర అంగీకారంతో అవతల అమ్మాయికి అబ్బాయికి పరస్పర అంగీకారంతో జరిగినటువంటి అడల్టీ అవనియండి, ఏదవనియండి, అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్పింది కదా. వాళ్ళకి పరస్పరంగా అంగీకారంతో జరిగినటువంటిది ఏది కూడా తప్పు కాదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఎవరు ఆగుతారండి? ఎవరు ఇది అవుతారు? అదే ప్రజాప్రతినిధా, నాతో సామాన్యుడా, నాతో ఇంకొకలా లేదండి. అందరికీ చట్టం వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా బహిరంగంగానో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో లేదంటే వేరే చోట్ల చేసే ప్రయత్నాలు, కొంతమంది డబ్బుకి లోబడి, ఇది ప్రజాప్రతినిధులు కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఇటువంటి విషయం రాకూడదు, చర్చించుకోవడానికి అవకాశం లేదు. ఒక్క నిమిషం, నేను పేరు చెప్పడానికి మొహమాట పడ్డాను, కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ మస్తాన్ గారు పేరు పుట్టుమచ్చలతో సహా మొత్తం చెప్పేశారు. సో ఇంకా చెప్పేసిన తర్వాత కూడా ఇంకా వెనకేసుకు రావటం ఏంటి సార్? అంటే పోలీస్ కమిషనర్ కూడా దాని మీద చేస్తున్నామని అన్నారు. ఆయన మస్తాన్ రావు గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, చాలా చక్కగా వివరించారు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ బాలీవుడ్ నటి ఎవరైతే జిందాల్ అధినేత అయినటువంటి సచిన్ తేందుమార్ మీద కేసు పెట్టారో
ఆ కేసుని తీసుకొచ్చి ఇక్కడ ఆయన చెప్పినటువంటి విద్యాసాగర్ మీద ఎవరో వాళ్ళ అబ్బాయి సంథింగ్ ఎవరికి ఆపాదించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశంతో ఇది కథంతా నడుస్తూ ఉంది. సో నేనేమంటానంటే వాసుదేవన్ గారు, నిజంగా ఇందులో నిజాలు తీయండి. ఆ బాలివుడ్ నటి ఎక్కడైతే వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టిందో అధికారంలో మీరే ఉన్నారు కదా, తీయండి. ఇవన్నీ ముసుగులో గుద్దులాట్లు ఎందుకు అన్నా, ముసుగులో గుద్దులాట వ్యవహారాలు చేయకూడదు. మీరు అదే అధికారంలో కదా, పక్కా ప్రూఫ్స్ బయట పెట్టండి. ఈ రోజున టెక్నాలజీ పెరిగింది వాసుదేవన్ గారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగే కాలంలో ఎవరు ఏం చేస్తారో అర్థం కావట్లా. కొత్త వీడియోలు వస్తున్నాయి. మొన్ననే చూస్తాం, డీప్ ఫేమ్ చేశారు. రష్మిక మందానది వచ్చింది, రేవంత్ రెడ్డి గారిది వచ్చింది, కేసీఆర్ గారిది వచ్చినాయి. అలాగే చాలా మంది ఏ అనే ఒక యాప్ రావడంతో చాలా మందిని డీఫేమ్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు కూడా మార్పింగ్ చేసే ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నేనేమంటానంటే, ఇప్పుడు అనంతబాబు గారు వీడియో వచ్చిందండి. అనంతబాబు గారు ఎక్స్ప్లెనేషన్ చేశారు. నన్ను ఒక వ్యక్తి నన్ను బ్లాక్ మెయిల్ చేశారు, నేను 10 లక్షలు 15 లక్షలు ఇచ్చారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు, నా వీడియో మార్పింగ్ చేశారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం తేల్చాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వం ఉంది. మీరు ఎందుకని దాన్ని ఆ వైపు మీరు చర్యలు తీసుకోవట్లా? మరి అవతల వ్యక్తి ఎవరైనా అనంతబాబు గారి మీద ఏమైనా కేసు పెట్టారా? ఇక అనంతబాబు గారు నన్ను ఓడుకుని లక్ష్మణ గారు ఒకటే ఒక ప్రశ్న. అనంతబాబు గారు ఏమన్నారు? ముందర ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందన్నారు. సరే, పాప ఆయన తెలుసుకోలేకపోయారు, ఆయనకి పెద్దగా పరిచయాలు లేకపోవడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన తెలుసుకోలేకపోయారు అనుకుందాం. తర్వాత ఏమైంది? ఒక వాట్సాప్ కాల్ వచ్చింది అన్నాడు. వాట్సాప్ కాల్లో నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ ఫలానా వాళ్ళది అని ట్రేస్ చేయడం ఎంతసేపు అండి? పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఇప్పటికి చేసి ఉండేవాళ్ళు. ఆయన జూన్ 1న కంప్లైంట్ ఇచ్చారు అడ్డదిగల పోలీస్ స్టేషన్లో.